టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్. అసలు రాక్స్ అంటే ఏంటి? రాక్స్ అంటే మనం చూస్తూనే ఉంటాం, ఎర్త్ సర్ఫేస్ మీద హార్డ్గా ఉండే వాటిని రాక్స్ అంటాం. హార్డ్గా ఉంటాయి కదా, అదే మెత్తగా ఉంటే సాయిల్ అట్లా అంటాం కదా. అదే హార్డ్గా అంటే ఈ హార్డ్ ఎక్కడ ఉంటాయి? ఎర్త్ క్రస్ట్లో హార్డ్గా ఉండే పార్ట్ను రాక్స్ అంటాం. ఎర్త్ క్రస్ట్ అంటే ఎర్త్ ఇలా ఉందనుకుంటే పై లేయర్ను క్రస్ట్ అంటాం. ఇది మాంటిల్, థర్డ్ లేయర్ కోర్. దీంట్లో ఈ అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ అప్పర్ పార్ట్లో రాక్స్ సాలిడ్గా ఉంటాయి. ఈ సాలిడ్ పార్ట్ని రాక్స్ అంటాం. ఓకేనా? అయితే ఈ రాక్స్ కొన్నేమో సాఫ్ట్గా ఉంటాయి, కొన్నేమో హార్డ్గా ఉంటాయి. అయితే ఈ సాఫ్ట్ హార్డ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ ఫార్మేషన్, కెమికల్ కంపోజిషన్, ఎక్స్ట్రా వీటి వల్ల ఏంటంటే అవి ఎలా ఫార్మ్ అవుతాయి, దాంట్లో కెమికల్ కంపోజిషను, వాటి వల్ల ఏంటంటే కొన్ని రాక్స్ ఏమో సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని ఏమో హార్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రానైట్ తీసుకుంటే ఇది హార్డ్గా ఉంటుంది ప్లస్ నాన్ పోరస్ అంటే వాటర్ ఇంకదు, చాలా హార్డ్గా ఉంటుంది. అందుకే మనం ఇళ్ళల్లో ఫ్లోరింగ్ అలా వాడతాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ అనుకోండి, లైమ్ స్టోన్. ఈ లైమ్ స్టోన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ పోరస్ ఉంటుంది. పోరస్ అంటే వాటర్ ఇంకుతాయి. ఈ లేయర్స్ మధ్య వాటర్ వేసామనుకోండి, ఇట్లా లోపలికి ఇంకుతూ ఉంటాయి. దానివల్లనే గ్రౌండ్ వాటర్ స్టోర్ అవుతాయి. ఒకవేళ హార్డ్ రాక్ అనుకోండి, ఈ వాటర్ అనేది ఇట్లా స్టోర్ అవుతూ ఉంటాయి. ఒకవేళ సాఫ్ట్ అయితే ఇట్లా లోపలికి ఇంకుతాయి. ఈ లైమ్ స్టోన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, పోరస్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే దానిలో కెమికల్ కంపోజిషను, ఆ హార్డ్నెస్ లేకపోవడం వల్ల కొంచెం గ్యాప్స్ అలా ఉండడం వల్ల ఇంకి లోపలికి వెళ్తాయి. నెక్స్ట్ పెట్రోలజీ. పెట్రోలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రాక్స్ని స్టడీ చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్. బేస్డ్ ఆన్ ఫార్మేషన్ 3 టైప్స్. వాటిల్లో ఫస్ట్ది ఏంటంటే ఇగ్నియస్ రాక్స్. ఇగ్నియస్ రాక్స్ అంటే మన ఎర్త్ ఇందాక చెప్పుకున్నట్టు ఎర్త్ ఇలా ఉంటుంది అనుకుంటే త్రీ లేయర్స్ అని చెప్పాం. పై లేయర్ని క్రస్ట్, మాంటిలు, కోర్ అంటారు. అయితే ఈ అప్పర్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మాంటిలు ఇంతవరకేమో సాలిడ్ పార్ట్ ఉంటుంది. ఈ క్రింద లిక్విడ్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ లావా రూపంలో ఉంటుంది. దీన్నే అస్తనోస్ఫియర్ అంటారు. ఈ అస్తనోస్ఫియర్లో ఉండే ఈ లావానే మ్యాగ్మా అంటారు. మనకు తెలుసు, ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది విత్ డెప్త్.
అట్లా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ సాలిడ్ అనేది కూడా కరిగి మ్యాగ్మా రూపంలో ఉంటుంది. అంత హై టెంపరేచర్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ మ్యాగ్మా మోల్టెన్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, అంటే కరిగిపోయి ద్రవ రూపంలో ఉంటుంది. ఇవి ఇట్లా ఎర్త్ స్ట్రక్చర్, క్రస్ట్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఈ మ్యాగ్మా అనేది ఇక్కడ నుంచి పైకి వస్తుంది. ఎక్కడైతే వీక్ క్రాక్స్ ఉంటాయో అలాంటి ప్లేస్ నుంచి పైకి వస్తుంది. అయితే ఈ పైకి వచ్చేటప్పుడు ఎర్త్ క్రస్ట్లో లోపలే దాగి ఉంటే దాన్నేమో ఇంట్రూజివ్ అంటారు. అదే అది బయటికి వస్తే దాన్ని ఎక్స్ట్రూజివ్ అంటారు. అంటే బయటికి వచ్చి ఆ మాగ్మా అనేది సాలిడిఫై అయ్యిద్ది, ఈ సాలిలాగా అయ్యిద్ది. ఒకవేళ లోపలే సాలిలాగా అయితే ఇంట్రూజివ్, సాలిడ్ రూపంలో అయితే దాన్ని ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటారు. అదే ఎక్స్ట్రూజివ్ బయటకు వచ్చినాక సాలిడ్ రూపంలో అయితే దీని ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే సాలిడిఫికేషన్ ఆఫ్ మ్యాగ్మా కాల్డ్ ఇగ్నియస్ రాక్స్ అనొచ్చు. ఇప్పుడు మనం ఒక చార్ట్లో చూస్తే ఇక్కడ ఇదంతా మ్యాగ్మా చూస్తున్నారు కదా, దీన్ని అస్తనోస్ఫియర్ అంటారు. ఈ అస్తనోస్ఫియర్ మ్యాగ్మా అంతా సెమీ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది బాగా హై టెంపరేచర్, హై ప్రెషర్తో ఉంటుంది. ఎక్కడైతే ఫ్రాక్చర్స్ ఉంటాయో లేదా ఈ రాక్స్ అనేది సాఫ్ట్గా ఉంటాయో అక్కడి నుంచి ఇలా ఈ మ్యాగ్మా అనేది పైకి ఫ్లో అయ్యిద్ది, ఇలా పైకి ఫ్లో అయ్యిద్ది. ఒకవేళ పైకి ఫ్లో అయినప్పుడు క్రిస్టలైజేషన్ అంటే సాలిడిఫికేషన్ ఇక్కడే భూమి లోపలే అయితే దాన్ని ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటారు. ఒకవేళ అది బయటికి వస్తే ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటారు. మనం వాల్కనాస్ చూస్తాం కదా, అది ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఇక్కడ మధ్యలో ఎక్కడైనా వీక్ అలా ఉంటే ఈ మ్యాగ్మా అనేది అక్కడ సేవ్ అవుతుంది. ఇలా వాల్కనాస్ ఫామ్ కావడానికి రీజన్ ఏంటంటే ఈ మ్యాగ్మా అనమాట. ఈ మ్యాగ్మా రెగ్యులర్గా వస్తుంటేమో యాక్టివ్ వాల్కనాస్ అంటారు, అప్పుడప్పుడు వస్తుంటేమో డోర్మంట్ వాల్కనాస్ అంటారు. కాబట్టి ఈ ఇగ్నియస్ రాక్స్ను ప్రైమరీ రాక్స్ అని కూడా అంటారు. ప్రైమరీ రాక్స్ ఎందుకు అంటారంటే ఫస్ట్ ఇవే ఫామ్ అవుతాయి, వీటి నుంచి వేరే రాక్స్ ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని ప్రైమరీ రాక్స్ అంటారు. అయితే ఈ ఇగ్నియస్ రాక్స్ దాంట్లో ఉండే సిలికా కంటెంట్ని బట్టి ఎసిటిక్, బేసిక్ ఇగ్నియస్ రాక్స్ అని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఎసిటిక్ ఇగ్నియస్ రాక్స్ అంటే సిలికా కంటెంట్ అనేది గ్రేటర్ దెన్ 65% ఉంటే దాన్ని ఎసిటిక్ ఇగ్నియస్ రాక్స్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఆ రాక్స్కు హార్డ్నెస్ వస్తుంది, దాంతోపాటు పోర్స్ ఉండవు.
ఓకేనా. ఈ ఇగ్నెస్ రాక్స్ హార్డ్గా ఉంటాయి, పోరస్ ఉండవు. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రానైట్. బేసిక్ ఇగ్నెస్ రాక్స్ అంటే సిలికా కంటెంట్ లెస్ దెన్ 55% ఉంటే దాన్ని బేసిక్ ఇగ్నెస్ రాక్స్ అంటారు. దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్ బసాల్ట్. నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే టైప్ ఆఫ్ రాక్స్లో సెడిమెంటరీ రాక్స్. సెడిమెంట్ రాక్స్ అంటే పేరులోనే ఉంది సెడిమెంట్స్ అని. సెడిమెంట్స్ అంటే సక్సెసివ్ డిపాజిట్స్ వల్ల డిపాజిషన్ వల్ల ఏర్పడితే వీటిని సెడిమెంట్ రాక్స్ అంటారు. కాబట్టి వీటిని సెకండరీ రాక్స్ అంటారు. ప్రైమరీ రాక్స్ అంటే ఇగ్నెస్ రాక్స్ అని చూసాము, వీటిని సెకండరీ రాక్స్ అంటారు. ఏదంటే సక్సెసివ్ డిపాజిషన్ వల్ల ఈ రాక్స్ అనేవి ఏర్పడతాయి. ఈ రాక్స్ ఎలా ఏర్పడతాయి అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒక హిల్ లాంటిది ఉంది, ఇక్కడ రాక్స్ ఉంటాయి కదా, అవి రెయిన్ఫాలు, సన్లైటు, టెంపరేచర్ డిఫరెన్స్, అలా రకరకాల వెదర్ వల్ల అవి ఏమిందంటే ముక్కలు అవుతుంటాయి, పై లేయర్స్ ఊడిపోతుంటాయి. అలా అవి ఏమవుతాయి, అవన్నీ కొట్టుకొని వచ్చి ఒకసారి డిపాజిట్ అవుతాయి. అలా డిపాజిట్ అయినవి సాలిడ్ ఎలాగ తయారైనాకో వాటిని సెడిమెంట్ రాక్స్ అనొచ్చు. అంటే ఈ సెడిమెంట్ రాక్స్ ఎలా ఏర్పడతాయంటే డ్యూ టు వెదరింగ్, ఎరోజన్, నెక్స్ట్ డిపాజిషన్. వీటి వల్ల ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ సాలిడ్ లాగా ఏర్పడితే మనం అలాంటి వాటిని సెడిమెంట్ రాక్స్ అనొచ్చు. అయితే ఈ సెడిమెంట్ రాక్స్ బేస్డ్ ఆన్ ఫార్మేషన్ 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. వాటిల్లో ఫస్ట్ ఇది ఏంటంటే మెకానికల్ సెడిమెంట్ రాక్స్. మెకానికల్ సెడిమెంటేషన్ రాక్స్ అంటే ఇవి హై ప్రెషరు అండ్ సిమెంటేషన్. సిమెంటేషన్ అంటే సాలిడ్ లాగా ఇవి ఒక చాట అయితే దాన్ని సిమెంటేషన్ అంటారు. అంటే హై ప్రెషరు సిమెంటేషన్ వల్ల ఈ మెకానికల్ సెడిమెంట్ రాక్స్ ఏర్పడతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే సేలు, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్. అంటే ఇవి ఏంటంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ నుంచి అట్లా కొట్టుకొని వచ్చి సాయిల్స్ అలా ఉంటాయి కదా, ఇదంతా సిమెంటేషన్ అంటే గట్టిగా హార్డ్గా తయారయ్యి ఆ ప్రెషర్ వల్ల ఈ షేల్ కానీ శాండ్ స్టోన్ కానీ లైమ్ స్టోన్ కానీ ఏర్పడుతుంటాయి. ఓకేనా, వాటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ టైప్ ఏంటంటే ఆర్గానికల్లీ ఆర్ బయాలజికల్ సోర్స్. ఆర్గానికల్ ఆర్ బయాలజికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అంటే వీటి సోర్స్ ఏంటంటే ఆర్గానిక్ మ్యాటరు ఆర్ బయాలజికల్ మ్యాటర్ అంటే మనకు తెలుసు కదా, ట్రీస్, యానిమల్స్ అలాంటివి సోర్స్ ఉండి ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ లేయర్ మీద ట్రీస్, యానిమల్స్ ఉన్నాయి. అవి
డిపాజిషన్ లోపల ఎర్త్ లోపలికి కొన్ని అవి చనిపోయినాక అట్లా లోపలికి పోయి ఆ తర్వాత అవి హై ప్రెషరు టెంపరేచర్ వీటి వల్ల ఏంటంటే ఇవి సాలిడిఫై అయినాయి అనుకోండి. అలాంటిది ఏంది, వీటి సోర్స్ ఏంది, ఆర్గానిక్ మ్యాటర్ కదా. కాబట్టి ఇలాంటి సెడిమెంటరీ రాక్స్ని ఏమంటారంటే ఆర్గానికల్లీ ఆర్ బయోలాజికల్లీ సెడిమెంటరీ రాక్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్. అయితే వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్గానికల్లీ బయోలాజికల్లీ ఫామ్ అంటే కోలు, శాండ్ స్టోను, లైమ్ స్టోను, చాకు ఇలాంటివి అనేవి ఈ ఆర్గానికల్లీ ఆర్ బయోలాజికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటంటే కెమికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్. అంటే అవి కొట్టుకొని వచ్చిన కెమికల్స్ ఒకసారి సాలిడ్ లాగా ఏర్పడి స్టోన్స్ లాగా అంటే రాక్స్ లాగా ఏర్పడితే వాటిని కెమికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైమ్ స్టోను, జిప్సమ్, రాక్ సాల్ట్, పొటాష్ ఇవన్నీ కెమికల్లీ ఫామ్ అవుతాయి. మనము కోస్టల్లో కూడా ఇలాంటివి చూడవచ్చు. ఎందుకంటే అవి కొట్టుకొని వచ్చి కెమికల్గా కంపోజిషన్ వల్ల అవి ఫామ్ అవుతుంటాయి. ఓకేనా, అంటే కెమికల్గా ఫామ్ అయ్యి కొట్టుకొని వచ్చి అట్లా ఏర్పడతాయి కాబట్టి అవి సెడిమెంటరీ రాక్స్. ఓకేనా, ఇవి 3 టైప్స్ సెడిమెంటరీ రాక్స్. మెకానికల్లీ ఫార్మ్డ్, ఆర్గానికల్లీ సోర్స్ ఉండేవి, కెమికల్ కంపోజిషన్ వల్ల ఉండేవి. వాటికి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కలిపితే వాటికి సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ రాక్స్ మెటామార్ఫిక్. మెటామార్ఫిక్ రాక్స్ ఎలా ఏర్పడతాయంటే హై ప్రెషరు, హై టెంపరేచర్ వల్ల ఎర్త్ లోపల ఉన్నాయి కొన్ని బాగా ప్రెషర్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతాయి. అలా మారి ఏర్పడే కొత్త రాక్స్ని ఏమంటారంటే మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. అంటే ఇక్కడ చేంజ్ కావాలి. ఆ చేంజ్ దేనివల్ల అవుద్ది అంటే హై ప్రెషర్ వల్ల అవుద్ది, హై టెంపరేచర్ వల్ల అవుద్ది. అయితే ఈ హై టెంపరేచరు అండ్ ప్రెషర్ వల్ల ఏమైందంటే ఆ రాక్స్ యొక్క స్ట్రక్చర్ మారుద్ది, కలర్ మారచ్చు, కంపోజిషన్ మారచ్చు, హార్డ్నెస్ మారచ్చు. అంటే ఇవన్నీ చేంజ్ అవి కొత్త రాక్స్ ఏర్పడతాయి. అలాంటి వాటిని మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. అంటే వీటికి మెయిన్ రీజన్ ముందు చెప్పుకున్నట్టు ఈ ప్రెషరు, హై టెంపరేచర్ వల్ల. అంటే ఎర్త్ లోపల ఉన్నాయనుకోండి ఈ రాక్స్, లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుద్ది. పైన ఉండే రాక్స్ వాటన్నిటి బరువు వల్ల అంటే ప్రెషర్ వల్ల ఈ కంపోజిషన్ మారుద్ది, కలర్ మారచ్చు, స్ట్రక్చర్ మారచ్చు, కంపోజిషన్ మారచ్చు, హార్డ్నెస్ కూడా కొన్ని వీక్ అవుతాయి, కొన్ని ఇంకా హార్డ్ అవుతాయి. మనం ఏదైనా బరువు ఎక్కువ పెట్టినప్పుడు ఏమైంది, కొన్ని పదార్థాలు గట్టిగా అవుతాయి. అలా హార్డ్నెస్ కూడా కొన్ని పెరగచ్చు, కొన్ని తగ్గచ్చు. ఇలా వీటన్నిటిని మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. అయితే ఈ మెటామార్ఫిక్ రాక్స్ కొన్ని రాక్స్ ఎలా ఏర్పడతాయి, దేని నుంచి ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. గ్రానైట్ నుంచి నీస్ ఏర్పడుతుంది. అదే శాండ్ స్టోన్ నుంచి
ఈ హై ప్రెషర్ టెంపరేచర్ వల్ల భూమిలో క్వార్ట్జైట్ ఏర్పడుతుంది. లైమ్స్టోన్ నుంచి మార్బుల్ ఏర్పడుతుంది. కోల్ నుంచి గ్రాఫైట్ ఏర్పడుతుంది. షేల్ నుంచి స్లేట్ ఏర్పడుతుంది. గ్రాఫైట్ నుంచి డైమండ్ ఏర్పడుతుంది. ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మెటామార్ఫిక్ రాక్స్. ఇవి ఈ సోర్స్ ఏంటంటే ఇవి అన్నమాట. ఈ సోర్స్ నుంచి ఇవి ఏర్పడతాయి. అంటే మెటామార్ఫిక్ అంటే వాటి చేంజ్ అవి ఆ రాక్ స్ట్రక్చర్ మొత్తము ఏర్పడతాయి. గ్రానైట్ నుంచి నీసిస్ అంటారు, జీ సైలెంట్ నీసిస్. శాండ్ స్టోన్ నుంచి క్వార్ట్జైట్ ఏర్పడుతుంది. లైమ్ స్టోన్ నుంచి మార్బుల్, కోల్ నుంచి గ్రాఫైట్, షేల్ నుంచి స్లేటు, గ్రాఫైట్ నుంచి డైమండ్ ఇలా ఏర్పడతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైమండ్ అనేది ఏ రాకు? మెటామార్ఫిక్. యాక్చువల్గా డైమండ్ అనేది కింబర్లైట్ గనులని సుమారుగా ఎర్త్ లోపల సుమారుగా ఒక 8 కిలోమీటర్స్ లోపల ఈ ఇగ్నెస్ రాక్స్ నుంచి ఇట్లా ఏర్పడినప్పుడు హై ప్రెషరు టెంపరేచర్ వల్ల ఏంటంటే ఈ డైమండ్స్ అనేవి ఏర్పడతాయి. యాక్చువల్గా ఈ డైమండ్స్ అంత లోపల ఏర్పడినప్పుడు మనకు ఎలా దొరుకుతాయి? అవి ఇంకా వేరే మళ్ళీ ఇంకోసారి మ్యాగ్మాలో వచ్చినప్పుడు వాల్కనోస్ ఇవి చాలా హార్డ్గా ఉంటాయి కదా, అవి పైకి వచ్చి దొరుకుతాయి. అంతేగాని అవి యాక్చువల్గా పైన ఏర్పడవు. ఈ విధంగా మనం 3 టైప్స్ ఆఫ్ రాక్స్ను క్లాసిఫై చేయొచ్చు. ఫాస్ట్గా చెప్పాలంటే సింపుల్గా ఫస్ట్ టైప్ ఏంటంటే ఇగ్నెస్ రాక్స్. ఇగ్నెస్ రాక్స్ ఎలా ఏర్పడుతుంది అంటే సాలిడిఫికేషన్ ఆఫ్ మ్యాగ్మా ఆర్ లావా, వీటి నుంచి ఏర్పడతాయి. ఫస్ట్ ఏర్పడతాయి కాబట్టి వీటిని ప్రైమరీ రాక్స్ అంటారు. ఇవి చాలా హార్డ్గా ఉంటాయి, ఎందుకంటే బాగా మ్యాగ్మా బాగా వేడిగా ఉంటుంది కదా, అవి సాలిడిఫై అయినప్పుడు బాగా హార్డ్గా ఉంటుంది. సెకండ్ టైప్ ఏంటంటే సెడిమెంట్ రాక్స్. సెడిమెంటరీ అంటే సెడిమెంట్స్ లాగా కొట్టుకొచ్చినవి, అంటే డిపాజిట్స్. ఈ డిపాజిట్స్ వల్ల ఏర్పడినాయి కాబట్టి వీటిని సెడిమెంట్ రాక్స్ అంటారు. ఇవి సెకండ్ రాక్స్, అంటే రైన్ఫాల్ వల్ల, ఎండ వల్ల, టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల, ప్రెషర్ వల్ల, వాటి వల్ల మారి ఆ రాక్స్ పై స్ట్రక్చర్ అలా కొట్టుకొని పోయి వేరే చోట డిపాజిట్ అయ్యి అలా ఏర్పడితే దాన్ని సెడిమెంట్ రాక్స్ అంటారు. ఇప్పుడు కోల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోల్ కూడా సెడిమెంట్ రాక్సే. ఎందుకంటే కోల్ అనేది పైన దేని నుంచి ఏర్పడుతుంది? ట్రీస్, యానిమల్స్ అలాంటివి చనిపోయినప్పుడు అవి బాగా ఎత్తు లోపలికి డిపాజిట్స్ అవుతాయి. ఆ డిపాజిట్స్ అయ్యి కోల్ ఏర్పడుతుంది, కాబట్టి వీటిని సెడిమెంట్ రాక్స్ అంటారు. అయితే దీన్ని మెటామార్ఫిక్ అని కూడా అనొచ్చు. ఒకవేళ కోల్ ఈజ్ విచ్ టైప్ అంటే ఫస్ట్ సెడిమెంట్ రాక్స్ అని పెట్టాలి. బోత్ సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ అంటే మెటామార్ఫిక్ కూడా అని పెట్టాలి. ఎందుకంటే ట్రీస్, యానిమల్స్ బాగా ఎత్తు లోపలికి పోయినప్పుడు హై ప్రెషర్ టెంపరేచర్ వల్లే కదా కోల్లాగా ఏర్పడేది. దాంట్లో ఉన్న కార్బన్ కంటెంట్ అంతా కోల్లాగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ కోల్ అనేది మేజర్గా సెడిమెంట్ రాక్స్ అని చెప్పచ్చు. దాంతోపాటు మెటామార్ఫిక్ రాక్స్ కూడా అని చెప్పచ్చు. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఈ పెట్టుకోండి, లేకుంటే వీటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఏది సెడిమెంట్ రాక్స్ లాగా. నెక్స్ట్ మెటామార్ఫిక్ రాక్స్. మెటామార్ఫిక్ రాక్స్ అంటే భూమి లోపల హై ప్రెషర్ ఉంటుంది, పైన ఓవర్లయింగ్ రాక్స్ అన్నీ పడినప్పుడు బరువు ఎక్కువ ఉంటుంది కదా, వాటి వల్ల ప్లస్ హై టెంపరేచర్ ఉంటుంది, లోపలికి పోయినప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల ఏంటంటే వాటి కెమికల్ కంపోజిషన్ అనేది చేంజ్ అవుద్ది. అలా చేంజ్ అయినప్పుడు రాక్స్ స్ట్రక్చర్ అదంతా మారితే దాన్ని మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే నీస్, క్వార్ట్జైటు, మార్బుల్, గ్రాఫైటు, స్లేటు, డైమండ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి దేని నుంచి వస్తాయంటే
అంటే దేని నుంచి చేంజ్ అయ్యి వస్తాయంటే ఇవి ముందు నుండి వాటి నుంచి వస్తాయి. అలా 3గా క్లాసిఫై చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా డయాగ్రమాటిక్ రూపంలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు హిల్స్ ఇక్కడ ఉంటాయి కదా, హిల్స్ అలా ఉంటాయి. పైన రెయిన్ఫాల్ పడుద్ది, సోలార్ రేడియేషన్ వస్తుంది. వీటి వల్ల ఏమైందంటే ఇవి ఈ రాక్స్, మౌంటైన్స్ లాంటివన్నీ డిపాజిట్స్ లాగా కొట్టుకొని వస్తాయి. అంటే ఫస్ట్ ఏమైతే ఎరోజన్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎరోజన్ అంటే కొట్టుకొని వచ్చి ట్రాన్స్పోర్టేషన్ అవుతాయి. ఆ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఒక చాట డిపాజిట్ లాగా అయితే వాటిని సెడిమెంట్స్ అంటారు. అవి బురియల్ అంటే ఒక చాట గుమిగూడినప్పుడు లోపల, అలాంటి వాటిని సెడిమెంట్ రాక్స్ అనొచ్చు. ఆ సెడిమెంట్ రాక్స్ అనేది డీఫామ్ అయ్యి మెటమార్ఫిక్. మనం చెప్పాం కదా, హై టెంపరేచరు ప్లస్ హై ప్రెషర్ వల్ల ఏంటంటే ఈ మెటమార్ఫిక్ రాక్స్ లాగా ఏర్పడతాయి. ఈ మెటమార్ఫిక్ రాక్స్ అనేది బాగా ఎక్కువ టెంపరేచర్ అలా ఉన్నప్పుడు మోల్టెన్ అంటే సెమీ లిక్విడ్ స్టేజ్కి వస్తుంది. వాటిని మ్యాగ్మా అంటారు అన్నాం. ఆ మ్యాగ్మా అనేది వీక్ స్ట్రక్చర్ల నుంచి కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే వీక్ రాక్స్ అలాంటివి ఉన్నాయి ఇంకో, అవి కరిగిపోయి ఇట్లా పైకి వస్తాయి. ఒకవేళ అవి పైకి వస్తే ఎక్స్ట్రూజివ్ ఇగ్నెస్ రాక్స్ అంటారు. ఒకవేళ లోపలే మ్యాగ్మా అంతా సేవ్ అయి ఉంటే ఇంట్రూజివ్ ఇగ్నెస్ రాక్స్ అంటారు. ఇలా ఫామ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఇలా ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని ప్రైమరీ రాక్స్ అంటారు. ఈ ప్రైమరీ రాక్స్ నుంచి సెడిమెంట్ రాక్స్ వస్తాయి. సెడిమెంట్ రాక్స్ అలా మళ్ళీ మెటమార్ఫిక్, ఈ ప్రెషరు టెంపరేచరు వల్ల మెటమార్ఫిక్ రాక్స్ ఇలా ఒక సైకిల్ లాగా వస్తూ ఉంటాయి ఈ రాక్స్ అనేది. ఇక్కడ ఇంకో డయాగ్రామ్ చూస్తే ఈ ఇందాక చెప్పాం కదా, ఫస్ట్ లిథోస్ఫియర్ ఉంటుంది ఎర్త్లో. లిథోస్ఫియర్ అంటే లిత్ అంటే స్టోన్ ఆర్ రాక్. ఈ లిథోస్ఫియర్లో ఏముంటుందంటే ఇందాక చెప్పాం కదా, ఈ ఫస్ట్ లేయర్ క్రస్ట్, ఈ మాంటిల్లో మళ్ళీ 2 టైప్స్ డివైడ్ చేస్తే అప్పర్ మాంటిల్, ఈ రెండు కూడా కలిపితే లిథోస్ఫియర్ అంటారు. క్రస్ట్ అండ్ అప్పర్ మాంటిల్. ఈ లిథోస్ఫియర్ని రాక్స్ అనొచ్చు, ఎందుకంటే అవి సాలిడ్ రూపంలో, స్టోన్ రూపంలో ఉంటాయి. దాని కింద ఏమని చెప్పాము, మ్యాగ్మా అన్నాం కదా, దీన్ని అస్తనోస్ఫియర్ అంటాం. అంటే ఇక్కడ అస్తనోస్ఫియర్ అంటే సెమీ లిక్విడ్, మ్యాగ్మా లాగా సెమీ లిక్విడ్ రూపంలో ఉంటే దాన్ని అస్తనోస్ఫియర్ అంటాం. ఈ అస్తనోస్ఫియర్ నుంచి లావా అనేది పైకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ విధంగా రాక్స్ను అవి ఏర్పడే ఫార్మేషన్ బేస్డ్గా మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు.